హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, జామ మొక్క. ఇది విత్తనాలతో పెట్టుకున్న మొక్క అండి, పడిమూలిసిన మొక్క. ఇది చూడండి, ఇది ఒక పురుగు, దోమలాగా పురుగులాగా రెండు రకాలుగా ఉంది. గుడ్లు పెడుతుంది, కనిపిస్తుందా? ఈ ఆకంతా ఇట్లా చిల్లులు చేసి తినేస్తుందండి. ఆకులు నిన్న చూశాను, 2-3 ఆకులు కనపడితే తీసి ఇట్లా నలిపేసేసాను. అయితే ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పెడదామని వచ్చా. ఇటు నీళ్ళు పోస్తుంటే ఇంకా కొన్ని ఆకులకి కనిపించిందండి. చూడండి, ఈ ఆకులు ఇట్లా తినేస్తుందండి. ఇంకా మనం 1 రోజు 2 రోజులు చూడకపోతే ఈ ఆకులన్నీ ఇంక అట్నే పోతాయండి. ఇప్పుడు దీనికి మనం ఏదైనా స్ప్రే చేసుకోవాలి, ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకొని స్ప్రే చేసుకోవాలండి. ఇది చూడండి, ఆకంతా అయిపోయింది, ఇది జల్లెడలాగా చేసింది. చూస్తున్నారా? ఆకు గ్రీన్ కలర్గా అసలు లేదు, మొత్తం పోయింది. ఇట్లా ఉంటే వదిలేసామంటే ఇంకా చూడండి, మొక్కే పాడైపోద్దండి. చూడండి ఎన్ని ఆకులు తింటుందో ఈ పురుగు. ఆకులో ఉన్న గ్రీనరీ మొత్తాన్ని తినేస్తుంది, ఈనెలు మాత్రం మిగులుతున్నాయి. పురుగు దానికి లేదులేండి, అందుకే అక్కడ పడేసా. పురుగు ఉన్నదేమో నలిపేసి వేస్తున్నాను, చూసి తీసేస్తున్నాను. ఇట్లాంటి ఏదన్నా వచ్చినప్పుడు దీనికి ఏదైనా ఎమ్మటే కనుక మనం స్ప్రే చేయకపోతే ఈ మొక్క పాడైద్దండి. ఇంకా 1 రోజు చూడకపోతే ఇంకా ఈ పురుగు ఆశించిందంటే మొక్క మొత్తం తినేస్తుంది. ఇంకా నిన్న ఈ పక్క ఉంది, ఇప్పుడు వచ్చి ఇటు నీళ్ళు పోస్తుంటే ఇటు సైడ్కి కనిపిస్తూ ఉంది. కిందకి కూడా చూద్దాం, ఎక్కడన్నా ఒక ఆకుకి వస్తుంది. ఇప్పుడు ఇది నేను ఒక స్ప్రే మన ఇంట్లో దొరికే వాటితోటి, చూడండి ఆకులు అసలు గ్రీన్గా ఏం లేదు. చూడండి, కనపడుతుందా? ఈ ఆకు మీద పెడుతున్నా, ఇదిగండి మొత్తం తినేసిందండి. చూస్తున్నారా? ఇట్లాంటివి గమనించుకోకపోతే మనం మొక్క మొత్తం పాడైపోద్దండి. ఇటువైపుకి వచ్చానండి, ఇక్కడ చూడండి, ఈ ఆకుకి కింద పడింది, ఇది ఒక బూజులాగా ఉందండి. ఈ బూజు లోపల నుంచి వస్తున్నట్టుంది పురుగు. ఇంకా బూజు అంతే ఉంటే ఎక్కువైపోద్ది. ఇదిగండి పురుగులు, ఇవ్వండి కనిపిస్తున్నాయి కదా ఎలా పోతున్నాయో చూడండి. కదిలిచ్చేసరికి నలిపేసేసా. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో, కొంచెమే కాబట్టి నేను ఆకులు తీసేస్తున్నానండి. ఇదిగండి చూడండి, కనపడుతున్నాయా? ఈ మిల్లీ బాక్స్కి వైట్ పురుగు ఉంటుంది కదా, దానికి కానీ ఇట్లా వచ్చిన వాటికి ఏదైనా కానీ ఆ స్ప్రే చేసుకుంటే బాగుంటుందండి. ఇదిగండి ఇక్కడ కొమ్మకు కూడా, ఇదిగండి చూడండి ఎన్ని ఉన్నాయో. అబ్బో అబ్బో, ఉండమ్మా ఉండమ్మా ఉండమ్మా, మరి చూడండి ఇట్లా పరిగెత్తుతున్నాయో. కొమ్మకు కూడా పట్టినాయండి, ఇవ్వండి. అబ్బో, నలిపేసేస్తున్నా. ముందు కనపడ్డాయి మటుకు తీసేస్తా ఇట్లాగా, తర్వాత స్ప్రే చేద్దాం. నేను ఇప్పుడు నీళ్ళు పోద్దామని ఇటు వచ్చానండి మొక్కకి, లేకపోతే చూడలేదు అసలుకి. ఇంక ఇట్లానే మొక్క అంతా పాడైపోద్ది కదా మనం చూడకపోతే. చూసారా? ఇదిగోండి
ఆకులు వెనకాల ఉన్నాయి చూడండి. ఇదిగండి ఎన్ని పురుగులండి అసలు. నేను నలిపేస్తున్నా చేతితోటి. అడుగు బాగానే ఉన్నాయండి ఎక్కువ. అమ్మో, ఇంక ఈరోజు చూడకపోతే రేపటికి మొక్క మొత్తం తినేసేటట్టుంది. ఇలా వచ్చినప్పుడు వెంటనే మనం ఏదో ఒకటి స్ప్రే చేయాలండి. నేను ఇప్పుడు అది చూపిస్తాను మీకు. ఈ పక్కన మొక్క ఉంది కదా ఇంకోటి, మనం ఇది కొనుక్కొచ్చి పెట్టిన జామ మొక్క. ఇదేమో సీడ్స్ తోటి వచ్చింది. ఇది చూడండి, దీనికి కూడా ఇలా బ్లాక్గా మరకలాగా వస్తుంది. చీమలు ఉన్నాయి, అంటే మిల్లీ బగ్స్ ఇక్కడ ఏర్పడుతున్నాయి. ఇదిగండి, ఈ మిల్లీ బగ్స్ వచ్చినప్పుడు చీమలు వస్తాయండి ఆటోమేటిక్గా. ఇవన్నీ ఆకులు తినేసి ఇలా మచ్చలు అయిపోతున్నాయి చూడండి. ఇదిగండి మచ్చలు ఏర్పడుతున్నాయి దాని నుంచి. ఇదిగండి జామ చెట్టుకి వస్తుంది కదా ఇట్లా మిల్లీ బగ్గు, పిండి నల్లి అంటారు. ఇదిగండి చూడండి, ఇలా నేను ఇప్పుడు స్ప్రే చూపిస్తానండి మీకు. ఇదిగండి చిన్నులపాయ తీసుకున్నానండి, ఒక పాయ. అల్లం ఒక చిన్న ముక్క, 2 ఇంచెస్ ముక్క అండి ఇది. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఇవి మిక్సీకి వేసి నేను మెత్తగా కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకొని పైకి తీసుకెళ్దాము. ఇది ఇప్పుడు మిక్సీకి వేసి నేను చూపిస్తానండి. ఇదిగండి వాటర్ వేసి కొంచెం తిప్పాను, మిక్సీలో వడకడుతున్నాను. వడకట్టుకొని తీసుకెళ్దాము పైకి. శుభ్రంగా రావాలి ఇదంతా పిండినట్టు. ఎంత ఘాటుగా ఉందో, పచ్చిమిరపకాయలు కదా చూడండి. కొంచెం వచ్చినా మనకి రసం బాగానే ఉంటుంది. నేను ఇది వడకట్టి చూపిస్తానండి. చెయ్యి పెట్టాలి, రెండో చెయ్యి. ఇదిగండి ఇట్లా పిప్పు వచ్చింది, పిప్పి తీసేసాను. ఈ పిప్పి కూడా మనం మొక్కల్లో అడుగున ఎక్కడన్నా పెట్టేసేయచ్చు, పడే పని లేదు. ఇదిగండి రసం గిన్నె పెట్టుకొని వడకట్టుకున్నా. ఇది బాగా పనిచేస్తుందండి. ఇది ఇంతకుముందు కూడా మీకు వేరే కూడా కలిపి ఫర్మెంటెడ్ చేసుకొని 1 రోజు 2 రోజులు ఉంచి మొక్కలకి స్ప్రే చేయమని చెప్పాను ఇంతకుముందు ఒక వీడియోలో. చాలా రోజులు అవుతుంది. ఇది ఇప్పుడు ఇమీడియట్గా చేసే పద్ధతి ఇది. ఇది అన్నీ 3 మిక్సీ వేసుకున్నాము, కొంచెం వాటర్ వేసి మిక్సీ వడకట్టుకొని నీళ్ళు. దీనికి మళ్ళీ ఇప్పుడు వాటర్ కలిపి నేను చూపిస్తా. పైకి వెళ్ళి చూస్తున్నారు కదా, ఇదిగండి పైకి తీసుకెళ్దాం. ఇదిగండి ఇది 1/2 లీటర్ తీసుకున్నానండి వాటరు. ఆ 2 మొక్కలకి స్ప్రే చేస్తాను ఇప్పుడు. ఇదిగండి చూడండి, పలచగా జ్యూస్ లాగా వచ్చింది. దీంట్లో కుంకుడుకాయలు ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర హ్యాండ్ వాష్ లిక్విడ్ లేదు, కుంకుడుకాయలు లేవు, అయినా పర్వాలేదండి. ఇప్పుడు దీన్ని స్ప్రే చేస్తాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఎందుకంటే కొంచెం ఆకు మీద అట్లా పట్టి ఉంచడానికి, జిగురుగా పట్టి ఉంచడానికి అది ఉపయోగపడుద్దండి. ప్రస్తుతానికి నాకు లేదు. ఇప్పుడు నేను మళ్ళీ బయటికి వెళ్ళి నేను తేలేను, నాకు ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు వీటితోటి ముందైతే వాటికి స్ప్రే చేద్దాం అనుకుంటున్నా. కొంచెం పోయినాయి అనుకోండి, రేపు మళ్ళీ చూస్తా. 2-3 రోజులు ఆగి మళ్ళీ ఒక 3 రోజులు ఆగుతాను. ఎఫెక్ట్ 3 రోజులు ఉంటుందండి. తర్వాత మళ్ళీ అప్పటికి నేను హ్యాండ్ వాష్ కానీ కుంకుడుకాయలు కానీ తెప్పించుకుంటా. పోతే ఏం లేదు, పోకపోయినా మళ్ళీ ఇంకొకసారి ఇంకేదైనా ఇంకొక రకం స్ప్రే చేసుకొని పోగొట్టుకోవచ్చండి. ఇది చూపిస్తాను. ఇదిగండి ఈ చెట్టుకు కూడా కొడతానండి. ఈ కాడలు, కొమ్మలు వెనక్కి పక్కకు తిప్పుకొని ఇట్లా ఆకులన్నీ వెనక్కి మార్చి చూసుకొని కొట్టాలండి. ఇదిగండి ఇట్లాగా. ఇదిగండి ఇక్కడ ఇది మిల్లీ బగ్, వైట్ మిల్లీ బగ్గు. అక్కడక్కడ
ఉందండి. జామ మొక్కలకి వస్తుంటుందండి కామన్గా. నేను చూస్తున్నా కింద చెట్టుకు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇది వచ్చినా ఒక రకం అండి, దానివల్ల అంత ఇబ్బంది అనిపించదు. ఈ మొక్కకు వచ్చినాయి కదా, ఇది మాత్రం డేంజర్ అండి. ఇది కనుక మీరు చూశారు కదా, ఇప్పుడు గమనించుకోండి. మీ మొక్కల్లో ఏమైనా ఇలాంటి పురుగు కనుక వచ్చిందంటే తీసేసి వెంటనే నలిపేసి ముందు మనకు కనపడ్డవన్నీ తీసేయండి, బయటపడేసేయండి, నలిపి తీసేయండి. తర్వాత ఇట్లాగా స్ప్రే చేయండి. కొమ్మకు కూడా వచ్చిందండి పురుగు అక్కడక్కడ. నేను నలిపేసాను, ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇదంతా తీసేస్తున్నా. ఇది పొట్టులాగా లేస్తుందిలేండి. ఇప్పుడు దీనికి స్ప్రే చేస్తానండి. నేను చూపిస్తాను మీకు. స్ప్రే చేయటం కొంచెం చూపించి తర్వాత నేను మొక్కను పట్టుకొని ఇట్లా వెనక్కి తిప్పుకుంటా చేయాలండి. ఇది ఒక చోట ఒక పురుగు ఉన్నా మళ్ళీ విస్తరించిద్దండి మొక్క అంతాను. చూపిస్తా. ఇదండి, ఫోర్స్గా పడుతుందండి ఏదన్నా ఉన్నా. ఇదిగండి రాలి కింద పడింది చూడండి, భలే ఘాటుగా ఉంది. ఇదిగండి ఈ ఆకు మీద పడిందండి, పైనుంచి రాలి చంపేసా. భలే ఘాటుగా ఉంది. ఇది బాగా పనిచేసిద్దండి ఇట్లాంటి పురుగుకి. పేనుబంక, పిండి నల్లి అంటాం కదా. ఇప్పుడు దీనికే కాదు, చిక్కుడుకి కూడా పేనుబంక పట్టిద్ది కదా, దానికి కూడా చిక్కుడు మొక్కలకు కూడా వస్తే కనుక ఇట్లా చేయండి. మందార మొక్కల్లోకైనా గులాబీ మొక్కలకైనా ఏదన్నా పురుగు కనపడితే ఇలా చేయండి. ఇదంతా ఆకు మొత్తం కొమ్మలు అన్నీ తడిసేటట్టు చేయాలి. అప్పుడు కానీ మనకి 2-3 ట్రిప్పులు చేసుకుంటే మొక్క అటుపక్కకు కూడా పోయి నేను తడుపుతానండి. దీనికి కూడా అట్టనే చేయాలి. కొమ్మ చెట్లు మొత్తం తడపాలండి. ఇట్లా చేయకపోతే మొక్క అంతా పాడైపోద్దండి. మనం ఇంత కష్టపడి పెంచుకొని కూడా ఏ మొక్కకైనా మనకు కనపడితే అట్లా చేసేయండి. బాగా ఘాటుగా ఉంది. ఓకే అండి. ఇది నేను ఇప్పుడు పట్టుకోవాలి, మొక్కను పట్టుకొని తిప్పి ఇదంతా స్ప్రే చేస్తా. ఇది కూడా అటు పక్కకి వెళ్ళి స్ప్రే చేస్తానండి. ఇట్లా చూసుకోండి. మీ మొక్కలకు కూడా ఏమన్నా వస్తే కనుక ఇది క్లియర్ అయిపోద్దండి దీంతో. ఇదే మళ్ళీ 2-3 రోజులు ఆగి ఒక 3 రోజులు గ్యాప్ ఇవ్వచ్చు. 3 రోజులు ఉంటుంది అది. మనం ఏమి దానిపైన నీళ్ళు పోయాం కాబట్టి ఆకుకి కొమ్మకి పట్టుకొని ఉంటుంది ఆ ఘాటు అనేది. ఈలోపు చనిపోయిద్ది. ఎక్కడన్నా ఒకటి అలా మిగిలిపోయి ఉంటే అది మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేసుకుంటే పోయిద్దండి. ఓకే అండి. చూడండి, మీ మొక్కలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను చూశాను, ఇప్పుడు మొక్కలన్నీ చూసుకున్నాను. ఇక్కడ చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. అక్కడ ఆ జామ మొక్కలు కూడా చెక్ చేసా, అయితే అక్కడ ఏం లేదు, బాగానే ఉన్నాయి అవి. ఇదే ఇప్పుడు ఫస్ట్ నాకు రావటం ఈ రకం పురుగు అనేది. ఇప్పుడు దీన్ని ఇట్లా చేసి నేను దీన్ని పోగొట్టుకుంటున్నా. మీకు కూడా ఏదన్నా ఇట్లా వస్తే ఈ సొల్యూషన్ మీరు తప్పకుండా చేయండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా. ఓకే అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన ఛానల్. ఇలాగే మంచి మంచి వీడియోలు వస్తాయండి మనకి, చూస్తూ ఉండండి. ఓకే అండి. బాయ్ అండి.